ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. వివాహిత పట్ల ఆమె అత్తమామలు ప్రవర్తించే తీరు సభ్య సమాజం తలదించుకునేలాగా ఉంది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు పోలవరంకు చెందిన అమృతవల్లికి జంగారెడ్డిగూడెంకు చెందిన రంజిత్ కుమార్తో గత 22 నెలల క్రితమే వివాహమైంది. అయితే వారికి ఒక సంతానం కూడా కలిగింది. అయితే ఆ తర్వాతే అమృతవల్లికి అత్తమామ భర్త నుంచి వేధింపులు మొదలయ్యాయి. పెద్ద కుమారునికి వివాహమై చాలా కాలమైనా ఆయనకు సంతానం కలగలేదు. దీంతో బావతో అమృతవల్లిని సహజీవనం చేసి సంతానాన్ని ప్రసాదించాలని అత్తమామలు భర్త వేధించేవారు. అందుకు సమ్మతించకపోవడంతో ఆమెకు ఎలాంటి ఆహారం త్రాగునీరు ఇవ్వకుండా చీకటి గదిలో నిర్బంధించి వేధిస్తున్నారు. తన పెద్ద కుమారుడితో జీవనం చేస్తేనే విముక్తి లభిస్తుందని అత్త తోడికోడళ్లు వేధించేవారు. అయితే విషయాన్ని తెలుసుకున్న మానవ హక్కుల కమిషన్ సభ్యులు ఇంటి వద్దకు చేరుకుని బాధితురాలిని విముక్తిని చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. నా పేరు సూర్య. మా చెల్లికి జంగారెడ్డిగూడెం ఇచ్చాము. రంజిత్ అబ్బాయి పేరు. పెళ్లి చేశాక అమ్మాయికి పిల్లలు కావాలనేసి ముందుగా ఒప్పించి తర్వాత ఏమో ఇప్పుడు పిల్లలు పుట్టిన కాడి నుంచి నాకు పిల్లడు వద్దు, నన్ను కాపురం చేయను, అది ఇది అనేసి చాలా రకాలుగా ఏడిపిస్తున్నారు. అప్పుడే 15 రోజుల నుంచి మా చెల్లిని లోపల ఉంచితే ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెడుతున్నారు. పైకి మంచిలు కూడా అందివ్వకుండా తలుపులు వేసేసి డోర్లు వేసేసి పైకి కర్రీస్ కూడా అందివ్వకుండా బుట్ట వేయడానికి లేకుండా అన్నీ కట్టేసి లోపల తలుపులు వేసి బంధించేసి ఉంచారు. దయచేసి మా చెల్లిని తలుపులు తీసి పిల్లోడు ఏడుస్తున్నా కూడా అలాగే పట్టించుకోకుండా తిరుగుతున్నారు వాళ్ళు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి బిల్డింగ్లో బాధితురాలు అమృతవల్లి అని చెప్పేసి అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి ఇది 3rd ఇయర్ మ్యారేజ్ అయ్యి పెళ్ళైన తర్వాత యాక్చువల్గా వాళ్ళు అత్తగారికి 2 మగపిల్లలు. పెద్ద తనకి పెళ్ళై ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు పుట్టలేదు. ఈ అబ్బాయి పుట్టిన తర్వాత సంవత్సరం తర్వాత కన్సీవ్ అయ్యింది. అమ్మాయి కన్సీవ్ అయితే అతను మ్యారేజ్ అవ్వగానే ఈ భర్త రంజిత్ కుమార్ అనే అతను పిల్లల కోసం చాలా తాపత్రయపడి మనకు పిల్లలు పుడితే మా మదర్ వాళ్ళు చాలా సంతోషిస్తారు అని చాలా హ్యాపీగా ఎక్స్ప్రెస్ చేసినటువంటి పరిస్థితి. అయితే పిల్లడు పుట్టిన తర్వాత మరి ఏం జరిగిందో తెలీదు. ఆపరేషన్ చేయించుకొని రమ్మని పిల్లలు లేకుండా అప్పుడే మేము రాణిస్తామని ఒక రకంగా, తర్వాత పెద్దతనితో కూడా పిల్లల కంటే మాకు ఫుల్ఫిల్ అయిపోద్ది 2 పిల్లలతో 2 పిల్లల్ని కన్నట్టు అని చెప్పేసి హెరాస్మెంట్ చేస్తున్నారు. అయితే వాళ్ళ బంధువుల సహాయంతో ఈ రోజుకి 13 రోజులు అయ్యింది. ఆ అమ్మాయిని దిగబెడితే కనీస వసతులు ఉన్నటువంటివి కూడా తీసేసి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. టోటల్గా ఫ్యాన్, బెడ్, వాటర్, బాత్రూంలో వాటర్, మగ్గు, గ్లాసు, ప్లేట్స్ అన్నీ తీసేశారు. అన్నీ కూడా వాళ్ళ అన్నయ్య పక్కింట్లోంచి అందించడం జరిగింది. ఇప్పుడు ఎంతసేపటి నుంచి తలుపు కొడుతున్నామో అమ్మాయిని నిర్బంధించారు.